అన్ని ఒకే రోజు చెప్పాలి కదా నాకు, ఎమ్మెల్యే గారికి చెప్పాలి కదా. నేను ఒక ఎమ్మెల్యేని ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పలే? లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తున్నా తెలియదు, ఏంటండి ఏమనుకుంటున్నారు? లేదు సార్, నేను కొట్టను, లేదు, అవసరం లేదు సార్, అవసరం లేదు, నాకు అవసరం లేదు సార్. విన్నారు కదా, సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఒక గిరిజన నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉన్న నేత జారే ఆదినారాయణకు అవమానం జరిగింది. అధికారులు తప్పిదమా లేదా కుట్రకోరమా అనేది తెలియదు, కానీ అశ్వరాపేట నియోజకవర్గంలో ఈరోజు జరిగిన ఒక పరిణామం గిరిజనుల పట్ల అధికారులు లేదా కొంతమంది లోపాయకారి నాయకులు చేస్తున్న ఎప్పెట్టి వ్యవహారాలు ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి. ఏదైనా నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే సంబంధిత అధికారి ఎమ్మెల్యే అనుమతి తీసుకొని ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫిక్స్ చేయాలి. కానీ అశ్వరాపేట నియోజకవర్గంలో ఈరోజు జరిగిన ఒక శంకుస్థాపన కార్యక్రమంలో సాక్షాత్తు సంబంధిత ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆహ్వానించారు. అంటే గిరిజన ఎమ్మెల్యే అంటే అంత చిన్న చూప? ఇదే గిరిజన ఎమ్మెల్యే కాకుండా వేరే ఎమ్మెల్యే అయితే మీరు ఆ రకంగా చేయగలుగుతారా అంటూ కొంతమంది గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ నేతగా జారే ఆదినారాయణకు ఒక అనుభవం ఉంది. ఒక విద్యావంతుడిగా ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ ఉద్యమం కోసం ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అశ్వరాపేట నియోజకవర్గం పూర్తిగా ట్రైబల్ ఏరియా. అటువంటి ప్రాంతంలో మమేకమవుతూ గిరిజన ప్రాంతాలను ఆదివాసీలందరినీ కలగలుపుకుంటూ తనకు తానుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న జారే ఆదినారాయణ విషయంలో ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యమా లేక వెనకుండి ఆట ఆడిస్తున్న కొంతమంది నేతల ప్రోద్బలం అనేది గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక గిరిజన ఎమ్మెల్యేకు సాక్షాత్తు సొంత ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇంత అవమానమా? శంకుస్థాపనలో ఎవరిని అడిగి పెడుతున్నారు? ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా, ఎమ్మెల్యే టూర్ షెడ్యూల్లో లేకుండా ఎందుకు మంత్రిని ఇన్వైట్ చేశారు? మంత్రిని ఎందుకు ఎవరు ఇన్వైట్ చేశారు? ఏ స్థాయి అధికారులు ఇన్వైట్ చేశారు? సంబంధిత మంత్రికి తెలవకుండా, ఎమ్మెల్యేని పిలవకుండా, లేదా మంత్రిని పిలిచి ఎమ్మెల్యేకి చెప్పకుండా ప్రోటోకాల్కి విరుద్ధంగా ఎలా శంకుస్థాపన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారంటూ సాక్షాత్తు జారే ఆదినారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో జారే ఆదినారాయణ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు.